హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను మా డాడీకి సర్జరీ అయితే అయింది కదా, సో దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఏం చేశాను అనేది అయితే నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. నా వీడియో ఇది మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, వీడియో నచ్చుతుంది అని చెప్పి అనుకుంటాను. కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మా డాడీకి అయితే మేము పొద్దున్నే టిఫిన్ తినేసినాక దానిమ్మ పప్పులు అయితే ఒలిచిచ్చి వీడియో తీస్తుంటే ఆయన తెగ సిగ్గుపడిపోతున్నాడు. మా చెల్లి కూడా రోజు పిచ్చి పిచ్చిగా తీస్తున్నావు అని చెప్పి నీట్గా రెడీ అయింది, తీస్తుందో చూడు అని చెప్పి అంటుంది ఫోన్ చూసుకుంటుంటే. ఇంకా నేనైతే ఇవాళ గోరింటాకు తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇంకా ఆషాఢం వచ్చింది కానీ నేను ఇప్పటివరకు గోరింటాకు పెట్టుకోలేదు. ఇంక ఇక్కడైతే మనకు గోరింటాకు బాగా దొరుకుతుంది, సో అందుకని చెప్పి ఇంక ఇక్కడ హవికి అయితే స్నానం చేయించేశాను. ఇంక ఇక్కడ ఉయ్యాల్లో వేస్తేనే బొజ్జుంటాడని చెప్పి ఉయ్యాల్లో వేసేసి అక్కడ ఎండ పడకుండా అది ఒక హట్ లాగా దుప్పటైతే వేసేసారు. ఇంకా మా చెల్లి అయితే హవి దగ్గర కూర్చొని ఉంది, మా అమ్మ అయితే గోరింటాకు కొలిచింది. ఇంకా మా డాడీ అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవాళ చెకప్ ఉందన్నమాట. 15 days అయింది కదా సర్జరీ అయ్యి, అందుకని చెప్పి చెకప్కి అయితే వెళ్తున్నారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అసలు డాక్టర్ ఏం చెప్తారు ఏంటి అనేది అయితే మనం చూడాలి. ఇంకా హవి అయితే నిద్ర లేచాడు. ఇంకా మా డాడీ అయితే హాస్పిటల్కి వెళ్ళి రావాలి. ఇంకా ఇవాళ అయితే పత్యం కూర అయితే దొండకాయ పెట్టాలి కదా అని చెప్పి దొండకాయలు అయితే మా చెల్లి కట్ చేస్తుంది. హవికి అయితే స్నానం చేపించినాక నేను ఇది కొత్త హ్యాక్ నేర్చుకున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో చూశాను ఈ వీడియో. ఇయర్ బడ్స్తో బొట్లు పెట్టచ్చని 10th month వచ్చాక తెలిసిందనమాట నాకు. అదివరకు అయితే చేతితో పెట్టలేక చాలా కష్టమయ్యేది, అటు ఇటు వంకర టింకరగా అట్లా వచ్చేది. ఈ హ్యాక్ అయితే చాలా మంచిగా యూస్ఫుల్ అయింది నాకు. చక్కగా రౌండ్గా నీట్గా చాలా బాగా వస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే మా అబ్బాయికి పౌడర్ డబ్బాకే పడుతుంది, అదేంటో నాకు తెలియట్లేదు. ఇంకా కాటుకకి పౌడర్ అలా రాసేస్తే ఇంకా బొట్టు పోకుండా ఉంటుంది కదా. నేను ఫస్ట్లో తిలకం పెట్టేదాన్ని కానీ అది ఏమవుతుందంటే కొంచెం స్వెట్టింగ్ అవ్వగానే మొహం అంతా అయిపోయి అసలు ఉండట్లేదు ఫేస్కి, సో అందుకనే నేను అదైతే ఇంకా పెట్టట్లేదు. ఇప్పుడైతే గోరింటాకు అయితే మిక్సీకి అయితే వేసేసాము. ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోవాలి. ఇంకా హవి అయితే మళ్ళీ బొజ్జున్నాడు, ఇవాళ తెగ నిద్రపోతూ ఉన్నాడు. నిన్న జాతరలో డ్యాన్స్ వేశాడు కదా, కొంచెం బాగాలేదు, సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లేచాక అన్నం అయితే పెట్టేసాం. మా డాడీ అయితే హాస్పిటల్ నుంచి అయితే వచ్చాడు. ఇంకంతా బాగానే ఉంది అని చెప్పి అయితే అన్నాడు, అంతా బాగుంది హెల్త్, ఓకే మీరు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటుందని అయితే చెప్పారు. ఇంక పథ్యం అది కూడా ఏం లేదు అంటే ఇక్కడ చూడండి ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చి తల కొట్టుకుంటున్నాడు మా డాడీ. ఇంక ఇక్కడైతే ఈవిడ ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నా కూడా మా పెద్దత్త అనమాట. ఆవిడ మా డాడీ వాళ్ళు మొత్తం 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మా డాడీ అందరికంటే లాస్ట్, ఇప్పుడు చూపించిన అందరికంటే ఫస్ట్. మా పెద్దత్త మా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అలానే ఉంది, అస్సలు మారలేదు. ఆమె ఎప్పుడు అందరికీ ఏదో ఒకటి పెట్టాలనే ఉంటుంది, ఆమె మనసు చాలా మంచిది. ఆవిడ దగ్గర తిన్న వాళ్ళే కానీ ఎవరు కూడా ఆమె ఎవరి దగ్గర తినదు, అంత మంచిది, చాలా మంచిది. ఎప్పటికీ ఆమె అంతే ఉంటుంది. ఇప్పటికైనా సరే ఎవరు ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మాతో ఒక్క పని కూడా చేయించదు, అన్నీ ఆమె చేస్తుంది. టకటక ఒక్క నిమిషంలో వంటలన్నీ చేసేస్తుంది. నిజంగా ఎలా చేస్తుందో కూడా అర్థం కాదు. వస్తా వాళ్ళ తమ్ముడు కోసం చూసారు ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని వచ్చిందో. ఎంతైనా రక్త సంబంధం కదా, మనం ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా లాస్ట్కి వాళ్ళే మనతోటి ఉండేది, మనం ఎంత పలుకోకపోయినా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే నేను గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం అన్నం పెట్టేసి హవికి నేను కూడా అన్నం తినేసినాక గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా అలేఖ్య అక్క అసలు హవి బనానా తినడం మానేశాడు, అందుకని చెప్పి నేనైతే పెట్టడం మానేశాను. తినట్లేదు కదా, బలవంతం చేయడం ఎందుకని. ఇంకా మా అక్కేమో ఎందుకు తినడు, నిదానంగా పెడతానని చెప్పి ప్రయత్నిస్తుంది. కానీ మొలలు అనేది మాత్రం చాలా ప్రాబ్లం అండి. అసలు అది చాలా ఇబ్బంది. ముందు చాలా ఇబ్బంది పడతాము, తర్వాత సర్జరీ అయినా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. రికవరీ కూడా చాలా కష్టం, నిజంగా చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అదంతా. కొంతమంది అయితే 1.5 year అట్లా ఇబ్బంది పడి ఒక చోట చేయించుకొని సర్జరీ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక చోట చేయించుకొని అలాగా కూడా ఉన్నారు మా ఊర్లో. కానీ అదైతే రాకూడదు. అది ఎందుకు వస్తుంది అంటే వాటర్ ఎక్కువ తాకపోయినా మసాలా బాడీ హీట్ అట్లా ఉన్నా వస్తుంది. సో అదంతా రాకుండా మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి.
అదొకటి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. ఎంత హెల్తీగా ఉన్న ఒక్కొక్కసారి మన చేతిలో ఏం లేదు అనుకోండి, కానీ మన ప్రయత్నం మనమైతే చేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే నా గోరింటాకు తీసేసాను. నేను గోరింటాకు తీసినాక హవి అయితే నిద్ర లేసాడు. ఇప్పటికి ఇది 3వ జత బట్టలు మార్చడం హవి. ఇక్కడైతే ఇక్కడ వాటర్ వాడుతుంటే అది కావాలని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలాగా మా డాడీ అయితే రికవరీ అయిపోయారు. సో ఇంకా 2 డేస్లో ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మాకు ఇక్కడైతే ట్రైన్ వెళ్తుందని ఇంకా ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను కదా. ట్రైన్ వెళ్తుంటే హవికి అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అలా బాగా చెప్తూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు. ఇది ఈవినింగ్ టైంలో చాలా క్లైమేట్ అదంతా కూల్గా ఉంది. ఇంకా అంతేనండి, సింపుల్ వీడియో ఇది అంతే. నేను ఆషాఢానికి గోరింటా పెట్టుకున్నాను. ఇంకా మా డాడీ హెల్త్ అప్డేట్ ఇంకా అంతేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా చెప్పమన్నారు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.